గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులందరూ పారిపోతే మళ్ళీ పెట్టుబడిదారులందరినీ కూడా ఈ సంవత్సర కాలంలో వాళ్ళకందరికీ ధైర్యం ఇచ్చి ఒప్పించి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా కాగ్నిజెంట్ లాంటి ఆర్చల్ మిత్తల్ లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రాష్ట్రానికి తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రం సంపద సృష్టిలో, ఉద్యోగ కల్పనలో, ఉపాధి కల్పనలో ముందుకు పోయే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గెలిపించాలా. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారో 29 గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ పనిచేయాలా. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికంగా సంపదను సృష్టించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుర్తుపెట్టుకొని మరి రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా, సంకల్పించిన విధంగా స్వర్ణాంధ్ర 2047ను సాధించడమే మా ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి, అదేవిధంగా ఈ నీచ రాజకీయాలు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన నీచ రాజకీయాలు ఈ సంవత్సర కాలంలో ఓర్చలేని రాజకీయాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఓర్చలేక నీచ రాజకీయాలు, నీత పదజాలాలు వాడుతూ, ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద వ్యక్తి చనిపోతే ఈడ్చి పారేసి మానవత్వం లేని విధంగా ప్రవర్తించిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తులను మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాల నుంచి తరిమి కొట్టాల వీళ్ళను. ఇటువంటి వాళ్ళను బుద్ధి చెప్పాలా. భగవంతుడు కూడా వీళ్ళకు మనసు మార్చి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేదానికి మీకు అందరికీ మనసు రావాలా. ఈ ప్రభుత్వాన్ని, కష్టపడుతున్న ప్రభుత్వాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే అరాచకాలను ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. మోసాలు చేసిన మోసాలకు ప్రాయశ్చిత్తం పొందండి. ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యంగా పనిచేస్తాం. గత 5 సంవత్సరాల ఎమర్జెన్సీ పరిపాలన నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.